అందరికీ నమస్కారం. సైలెంట్ టీచర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీతో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నా. మన జీవితంలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? గుడిలోనా, ఫోటోల్లోనా, లేదా మన శ్వాసలోనా? నాకు వినిపించేది ఒక్కటే, దేవుడంటే భయం కాదు, దేవుడంటే శాంతి. దేవుడంటే మనకు ఎవ్వరూ లేని క్షణంలో మనతో ఉండే స్వాంతన. దైవంతో ఉంటే శాంతిని ఎలా పొందవచ్చు, శాంతిని ఎలా అనుభవించవచ్చు అనే విషయాన్ని చెప్పటమే ఈ సైలెంట్ టీచర్ లక్ష్యం. నిజానికి దేవుడిని అర్థం చేసుకోవడానికి పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. గొప్ప గొప్ప ప్రార్థనలు చేయాల్సిన అవసరమూ లేదు. చిన్న ప్రార్థన, మనస్ఫూర్తిగా మనల్ని మనం అర్పణ చేసుకోవడం, అది చాలు దేవుడికి. అలా చేస్తే దైవం మన వెంటే ఉన్నాడని చెప్పడానికి ఈరోజు నేను మీకు జరిగిన ఒక కథను చెప్తాను. ఈ కథలో ఉన్న వ్యక్తి ఎలాంటి గొప్ప వ్యక్తి కాదు. నవనాథపురం అనే గ్రామంలో కమలమ్మ అనే ఒక సాధారణ మహిళ ఉండేవారు. వారికి చదువు లేదు, పెద్దగా ధనం అంతకంటే లేదు, కనీస సౌకర్యాలు లేని జీవితం. కొన్ని రోజులైతే దేవుడికి దీపం వెలిగించే స్తోమత కూడా ఉండేది కాదు. కానీ ఆమె హృదయంలో మాత్రం దేవునిపై అపారమైన నమ్మకం ఉండేది. బురదలో పుట్టిన మలినం అంటుకొని కమలం పువ్వుల పేరుకు తగినట్టే ఏ విధమైన కలుషితం లేని పవిత్ర సాధ్వి కమలమ్మ. ఆ మహాతల్లి ప్రతిరోజు అమ్మవారిని ఇలా ప్రార్థించేది, రేపటికి నా పిల్లలకు పస్తులు లేకుండా చూడమ్మా అని. అప్పుడు అమ్మవారు కరుణతో, నేను భోజనం పంపిస్తాను పిల్లలకు అని చెప్పేవారు. ఆ మాటను వినే భాగ్యం నాకు కలిగిందని చెప్పుకోవడం నా జీవితంలోనే గొప్ప అదృష్టం. దేవుడు మనం ఊహించినట్టుగా ఆకాశం నుండి దిగి వచ్చి కనిపించకపోవచ్చు, కానీ మన నమ్మకం సత్యమైతే, మన అవసరం నిజమైతే మన జీవితంలోకి సరి అయిన సమయంలో, సరి అయిన రూపంలో తప్పకుండా వస్తాడు. ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. దేవుడు అద్భుతాల్లో కాదు, నమ్మకంలో కనిపిస్తాడని. భయపడిన మనసులో కాదు, శరణాగతి వేడిన హృదయంలో నిలుస్తాడని. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మన జీవితంలో చాలామంది దేవుడిని గురించి వెతుకుతూ ఉంటారు, ఎక్కడ ఉన్నాడో చూడాలనుకుంటారు. కానీ మనం ఎక్కడ అని చూస్తున్న క్షణంలోనే దేవుడికి మనకు మధ్య దూరం పెరుగుతుంది. ఎందుకంటే మనం దేవుడిని ఎక్కడ ఉన్నాడో అని చూస్తున్నాము, కానీ నిజంగా దేవుడు మనకు ఎలా చేయాలి, మనకు ఎలా ఇవ్వాలి, మనతో ఎలా ఉండాలి అని మనతోనే ఉంటారు. అందుకే ఈ కథలోని విషయం ఏమిటి అంటే, కమలమ్మకు ఏమీ లేదు, ఆమెకు ఉన్నది దేవుడిపై నమ్మకం ఒకటే. ఆ నమ్మకం వల్ల దేవుడు మనం కోరుకున్న రూపంలో కాదు, మన నమ్మకాన్ని నెరవేర్చే రూపంలో మన వెంట ఉంటాడు అనేది నిజం. ఈ మాటలు మీ హృదయానికి తాకితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వేచి చూడండి. ధన్యవాదాలు.